ఐఎమ్ సారీ భరత్, నాకు ఈ పని చేయక తప్పట్లేదు, నన్ను క్షమించు. ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? నా రూమ్లోకి వచ్చావు. సారీ భరత్. తెల్లారింది. ఇక భరత్ నా సొంతమైపోతాడు. ఎంత అర్లీగా ఇక్కడి నుంచి బయలుదేరితే అంత మంచిది. ఏయ్ నీరజా, నీరజా! వర్షం ఏంటి వర్షం? నేనే నీళ్లు పోసాను. ఎందుకు మేడం? కాసేపు ఉంటే నేనే ఎలాగో స్నానం చేసేదాన్ని కదా. పని కట్టుకొని వచ్చి ఇప్పుడు నన్ను తడపాలా? నీ బొందే. టైం ఎంతైందో చూసావా? ఇప్పటి వరకు నిద్ర లేవకుండా ముద్దులా పడుకునున్నావు. లేచి కాఫీ పెట్టు. ఇంకా 6:30 కదా మేడం అయింది. మామూలుగా మీరెప్పుడు 10ంటికి ఎప్పుడో నిద్ర లేస్తారు. ఎంత అర్లీగా నిద్ర లేచారంటే? నేనెందుకింత అర్లీగా నిద్ర లేచానో నీకు తెలీదా? కాసేపట్లో నేను భరత్ బయలుదేరాలి. నువ్వు లేచి కాఫీ పెట్టి భరత్ని నిద్ర నుంచి లేపు పో. అదేంటి మేడం, ఇంత అర్లీగా బయలుదేరతారా? మేం మధ్యలో షాపింగ్ చేసుకుని వెళ్ళాలి. అయినా ఈ డీటెయిల్స్ అన్నీ నీకెందుకే? నేనెలా పోతే నీకెందుకు చెప్పు? నువ్వు మా గురించి ఏమీ చెప్పొద్దు అని చెప్పావు కదా. సరే, నువ్వు లేచి కాఫీ పెట్టి ముందు భరత్ని నిద్రలేపు. లే. సరే మేడం, మీరు నాకు 10 నిమిషాలు ఇవ్వండి. కాఫీ పెట్టి భరత్ గారిని నిద్ర లేపుతాను. మీరు వెళ్ళండి మేడం, వెళ్ళండి. నీకు 10 నిమిషాలు కాదు, 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. 16వ నిమిషం నువ్వింకా ఇక్కడే కనిపించావనుకో, ఇక్కడే గొయ్యి తీసి నిన్నందులో పాతి పెడతాను. చెప్పింది అర్థమైందా? లేడికి లేచిందే పరుగని ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు పారిపోదావా అని చెప్పి రాత్రంతా నిద్రపోకుండా వెయిట్ చేసినట్టుంది. ఇది దీని మోహం. ఈ ఒక్కరోజు అయిపోతే దీని పీడ నాకు వదిలిపోతుంది. పొద్దున్నే లేచి నీరజ అది తీసుకురా, నీరజ ఇది తీసుకురా అని ప్రతి పని నా చేత చేస్తుంది. విజయబాబు, ఏంటి వస్తువులన్నీ ఇలా చిందరవందరగా పడున్నాయి? విజయబాబు, విజయబాబు!
ఇక్కడే ఉన్నాయి. మనిషి మాత్రం కనిపించట్లేదు. అమ్మో, ఏదో కొంప మునిగినట్టుంది. రుద్రాణి మేడం, మీ కొంప కొల్లేరైంది మేడం. మేడం మేడం భగవంతుడా, నా కొడుకు కోడలు ఎలాగైనా కలిసేలా చూడు స్వామి. ఆ రుద్రాని బారి నుంచి నా కొడుకుని ఎలాగైనా కాపాడు. ఈ రోజు దాటితే భరత్ మాకు దూరం అయిపోతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకు ఈ దేశం దాటకుండా ఆ రుద్రాని వల్లో పడకుండా చూడు స్వామి. చంద్రిక, 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 అమ్మ చంద్రిక, తొందరగా వచ్చి హారతి తీసుకోమ్మా. ఏమైపోయింది? ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇదేంటి, ఫోన్ కూడా ఇక్కడే ఉంది. ఫోన్ వదిలేసి ఎక్కడికి పోయినట్టు? మేడం 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 మేడం, ఏం చేస్తున్నారు మేడం? అవతల కొంపలు మునిగిపోతున్నాయి. ఏమైంది నీరజ? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నీరజ, డ్రెస్ బాగుందా? మీరొకళ్ళు అవతల కొంపలు మునిగిపోతున్నాయంటే చీర బాగుందా, చెప్పులు బాగున్నాయా, ఇలా పొద్దస్తమానం మేకప్లు చేసుకోవడమేనా? చుట్టూ ప్రపంచం ఏమైపోతున్నా పట్టించుకోరా అసలు? ఏమైంది నీరజ? ఎందుకిలా అరుస్తున్నావు? ఏమైందంటారేంటి మేడం? భరత్ బాబు కనిపించట్లేదు. ఏయ్, ఏంటే ఏం వాగుతున్నావు? భరత్ కనిపించకపోవడం ఏంటే? అవును మేడం, మీరు పొద్దున్నే లేచి కాఫీ ఇమ్మన్నారా? సరే అని కాఫీ తీసుకుని గదిలోకి వెళ్లేసరికి అక్కడ గదిలో భరత్ బాబు కనిపించట్లేదు. ఏ, ఎక్కడికెళ్తాడు? ఇంట్లో ఎక్కడో ఉండుంటాడు. లేకపోతే లాన్లో ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నాడేమో. ఒకసారి వెళ్ళి చూడు నీరజా. అయ్యో లేదు మేడం, మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అవునా? ఈ పని నేను ముందే చేశాను మేడం. భరత్ బాబు ఫోన్ అక్కడే ఉంది. అదే నీరజా, ఫోన్ అక్కడే పెట్టేసి ఎక్కడికెళ్ళిపోయాడు? ఏమో మేడం, నాకంతా ఏదో డౌట్ గా ఉంది. గదిలో వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. ఏదో జరిగినట్టుంది మేడం. అమ్మా, పద చూద్దాం. పద. అలా ఎలా వెళ్ళాడు? ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళాడు? అదే కదా మేడం, నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడేం చేద్దాం? నాకు అర్థమైంది నీరజ. భరత్ ఎక్కడికి వెళ్ళలేదు. తననెవరో తీసుకుని వెళ్ళారు. పద చెప్తా.
ఏయ్, నువ్వు నీ కోడలు కలిసి భరత్నేం చేశారు? చెప్పండి, మర్యాదగా చెప్పండి. ఏం చేశారు? చెప్పకపోయారో ఇక్కడే మీ ప్రాణాలు పోతాయి. నీకేమన్నా పిచ్చా? నేను భరత్ని ఏదో చేయడం ఏంటి? అసలు నువ్వు చంద్రికని ఏం చేసావో ముందు చెప్పు. ఏంటి చంద్రిక? హ, చంద్రిక నేనేం చేస్తాను? నేను కూడా భరత్ని ఏం చేస్తాను? నాకు అర్థం కావట్లేదు. పొద్దున్న లేచి చూస్తే చంద్రిక పాప కనిపించట్లేదు. అదేంటండి, చంద్రిక పాప కనిపించట్లేదా? ఇక్కడ భరత్ బాబు కూడా కనిపించట్లేదు. ఆహా, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నీ కోడలే భరత్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వే దగ్గరుండి పంపించుంటావు. మర్యాదగా చెప్తావా, లేదంటే నా చేతిలో చచ్చిపోతావా? అయ్యో, ఆగండి మేడం. తీ. చూడు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నువ్వు మర్యాదగా నా కోడల్ని ఏం చేసావో చెప్పకపోతే ఇప్పుడే నీ చెంప పగులుతుంది. అయ్యో ఆగండి మీనాక్షి గారు, ఆగండి మేడం. మీరేమో చంద్రిక కనిపించట్లేదు అని టెన్షన్ పడుతున్నారు, ఇటేమో భరత్ బాబు కనిపించట్లేదని టెన్షన్ పడుతున్నారు. అసలు వీళ్ళిద్దరూ ఏమయ్యారు? ఎవరు తీసుకెళ్లారు? అసలు ఎక్కడున్నారు? ముందు దాని గురించి ఆలోచించండి మేడం. హలో భరత్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? రాత్రి బాగా నిద్ర పట్టిందా? రేయ్, ఏంట్రా ఇది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి పడేశావు? నువ్వు ఆ చంద్రిక కలిసి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారు కదా? రేయ్, నా సంగతి నీకు తెలీదు, వదలరా. ముందు మర్యాదగా వదులుతావా లేదా? హలో మిస్టర్ భరత్, నువ్వు అనుకున్నట్టు ఇది మా ఇద్దరి ప్లాన్ కాదు. హ, ఇది కేవలం నా ప్లాన్ మాత్రమే. ఇందులో చంద్రిక లేదు, అర్థమైందా? నాకు తెలుసురా, మీ ఇద్దరి సంగతి. మీ ఇద్దరు తోడు దొంగలు. మీ ఇద్దరు కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఎక్కడ్రా చంద్రిక, ఎక్కడా? అవునా, అదిగో పక్కనే ఉంది చూడు. సేమ్ నీలాగే క్లోరోఫామ్ పెట్టాను, అలా పడిపోయింది. ఉండు, లేపుతాను. ఏ విక్రమ్, ఏంట్రా ఇదంతా? ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టిపడేశావు? మర్యాదగా వదులుతావా లేదా? విక్రమ్, నీకే చెప్పేది, ముందు కట్లు విప్పు. ఏంటి విక్రమ్, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అసలు మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? ముందు నన్ను వదిలి నా పాప నాకు ఇవ్వు. కూల్ కూల్ కూల్. మీ ఇద్దరూ కాస్త కూల్ అయితే నేను మాట్లాడతాను. పాపం, తెల్లారగానే రుద్రాణిని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోదామని చాలా పెద్ద ప్లాన్ వేశారు కదా. రుద్రాణిని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. నా భార్యను చేసుకోవాలనుకున్నాను. నువ్వు నా కళ్ళ ముందే తనని తీసుకుని వెళ్ళిపోతే నేనేం కావాలి చెప్పు? అందుకే నిన్నిక్కడికి తీసుకుని వచ్చా. పాపం రుద్రాణి తెల్లారి చూసేసరికి నువ్వు ఇంట్లో కనిపించవు. ఏమైపోయావో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
రుద్రాణి నాకు దక్కనప్పుడు రుద్రాణికి నిన్ను మాత్రం ఎలా దక్కనిస్తాననుకున్నావు మిస్టర్? అందుకే నిన్ను కిడ్నాప్ చేసి తీసుకునొచ్చాను. విక్రమ్, ఆయన తీసుకొచ్చావు సరే, నేనేం తప్పు చేశాను? నన్నెందుకు తీసుకొచ్చావు? నన్నెందుకు ఇలా కట్టిపడేశావు? నిన్ను ఈ భరత్ని ఒకటి చేయాలి. మీ ఇద్దరికీ పెళ్లి చేసేసి నేను రుద్రాణి హ్యాపీగా ఉంటాం. అందుకే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. నేను భరత్ని కాదు, నేను విజయ్ని, రుద్రానికి భర్తని. నువ్వు అనవసరంగా మా జీవితాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అసలు నాకెందుకో మీ ఇద్దరి మీద అనుమానంగా ఉంది. నువ్వు ఈ చంద్రిక కలిసే ఈ డ్రామా ఆడుతున్నారు. ఏం చంద్రిక, ఏంటిది? ఇదంతా నువ్వు చేస్తున్న నాటకం కదూ? నిజం చెప్పు. నాకేం అవసరం అండి? ఎప్పుడైతే మీరు ఆ రుద్రానికి భర్త అని డిసైడ్ అయ్యారో అప్పుడే మీతోటి నేను తెగతింపులు చేసుకున్నాను. మీరు ఎలా పోయినా నాకు అనవసరం. నాకు నా పాపే ముఖ్యం. విక్రమ్, ముందు నా కట్లు విప్పు. నువ్వు కావాలంటే ఆయన ఏమైనా చేసుకో, అంతేగాని నన్ను మాత్రం ఇలా ఇబ్బంది పెట్టుకు. ముందు నన్ను వదులుతావా లేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఎందుకంటే చూడు మిస్టర్ భరత్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వైతే భరత్వే. ఆ విషయం నాకు బాగా తెలుసు. విజయ్ అనేవాడు అసలు ఈ ప్రపంచంలోనే లేడు. అది కేవలం రుద్రాని చేసిన క్రియేషన్. అది నీకు ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. అందుకే నిన్ను చంద్రికని ఇక్కడ కట్టి పడేశాను. మీ ఇద్దరూ చక్కగా మాట్లాడుకుని నిజానిజాలు ఏంటో తెలుసుకోండి. ఈ లోపల నేను రుద్రాణిని పెళ్లి చేసుకుంటాను. నా రుద్రాణి నాకు దక్కిన తర్వాత మీ ఇద్దరిని వదిలేస్తాను. ఆ తర్వాత మీరు కలిసి ఉంటారో విడిపోతారో అది మీ ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రుద్రాణిని వదులుకోను. రుద్రాణి నా సొంతం అయ్యేంత వరకు నువ్వు చంద్రిక ఇక్కడే ఉండాలి. మిమ్మల్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. విక్రమ్, 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 దయచేసి నన్ను వదిలేయ్ ప్లీజ్. నా పాప నాకు ఇవ్వు. నా పాపని చేయకు. నా పాప లేకుండా నేను బ్రతకలేను విక్రమ్. నా భర్త నాకు ఎలాగో దూరం అయిపోయారు. నాకు ఈ ప్రపంచంలో మిగిలింది నా పాప ఒక్కతే. ప్లీజ్ విక్రమ్, ప్లీజ్ నా పాపని చేయకు. దయచేసి నా పాపని నాకు వదిలేయ్. నన్ను వదిలిపెట్టు విక్రమ్ ప్లీజ్. రేయ్ రే విక్రమ్, కట్లు. ఏమైపోయాడు? అసలు చంద్రిక భరత్నేం చేసింది? ఖచ్చితంగా ఇది చంద్రిక ప్లానే. ఏదో జరుగుంటుంది. ఏమైపోయింది? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మేడం, బాగా హాట్గా ఉన్నట్టున్నారు. వేడివేడి కాఫీ తాగుతారా మేడం? అయ్యో మేడం, అది చాలా కాస్ట్లీ కప్పు మేడం. అనవసరంగా మీరు ఫ్రస్ట్రేషన్ లో చాలా విలువైనవన్నీ నేలపాలు చేస్తున్నారు మేడం. ఒసై, ఈ టైంలో జోకులేసావంటే చచ్చిపోతావు నా చేతిలో. ఒక పక్క భరత్ కనిపించట్లేదు, చంద్రిక కనిపించట్లేదు. వాళ్ళిద్దరూ కలిసి ఎటుపోయారో ఏవైపోయారో అని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ ఏదో జోకులేంటే? జోకులు కాదు మేడం, కాస్త కాఫీ తాగితే మీరు రిలాక్స్డ్ గా ఆలోచిస్తారని. రిలాక్సేషనా? ఎక్కడే నాకు రిలాక్సేషన్? ఎంత ప్లాన్ చేసుకున్నాను,
తెల్లారేసరికి భరత్ని తీసుకుని ఈ దేశం వదిలిపెట్టి పారిపోదాము అనుకున్నాను. ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నానే. ఆఖరి నిమిషంలో చంద్రిక ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందనుకోలేదు. అంతే మేడం, అంతే. మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకొకటి తలుస్తాడంట. తాడిని తన్నేవాడుంటే వాడి తలని తన్నేవాడు ఇంకొకడుంటాడని సామెతుంది మేడం. మీరేమో చంద్రిక దగ్గర నుంచి భరత్ని లాగేసుకుని ఎవ్వరికీ కనిపించకుండా దేశం వదిలిపెట్టి పారిపోదామని ప్లాన్ చేశారు. ఆ చంద్రిక మీకంటే ఒక ఆకు ఎక్కువే చదివింది. అందుకే మీకు తెలియకుండా తెల్లారేసరికి ఏకంగా భరత్ గారిని మాయం చేసి తీసుకుని పోయినట్టుంది. ఒసై నీరజ, నీకు దండం పెడతానే. నీకేం కావాలంటే అది ఇస్తాను. చూడు, నువ్వు చిన్నగా ఆ మీనాక్షి గారిని పట్టుకుని వాళ్ళిద్దరూ ఎక్కడికెళ్లారో తెలుసుకోవే. నాకు ప్లీజ్ భరత్ని తెచ్చివ్వు. ఇదిగో చూడు, నా పేరు మీదున్న ఆస్తి మొత్తం నీకే రాసిస్తాను, సరేనా? నీకు పుణ్యం ఉంటదే, ప్లీజే. చూడు, నువ్వు అడిగితే మీనాక్షి గారు ఖచ్చితంగా నిజం చెప్తారు. ప్లీజ్ నీరజ, వెళ్ళు. వెళ్ళి ఏదో ఒకటి చెయ్యవే, ప్లీజ్ నీరజ. అది కాదు మేడం, మీరడిగితేనే చెప్పని మనిషి నేనడిగితే చెప్తుందంటారా? ప్లీజ్ నీరజ, ఈ టైంలో నాతో ఆడుకోకు. నువ్వు వాళ్ళకి ఎంత ఫర్రో నాకు బాగా తెలుసు. దయచేసి మీనాక్షి గారిని అడుగు. ప్లీజే, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవే. ఇదిగో, ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో. ప్లీజే, నీకు దండం పెడతాను. సారీ గాయస్, ఐఎమ్ సారీ. కొంచెం రావడం లేట్ అయినట్టుంది. నేను ఎప్పుడు వస్తానా అని చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నట్టున్నారు. చివరికి వచ్చేసానుగా. డోంట్ వరీ. విక్రమ్, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? దయచేసి నన్ను వదిలే. నా పాపని నాకు అప్పగించు ప్లీజ్. అసలు ఏంటి విక్రమ్ నువ్వు చేస్తున్న పని? ఎందుకు ఇలా నన్ను తీసుకొచ్చి కట్టిపడేశావు? మిమ్మల్ని చంపడానికి బాంబు తీసుకొచ్చాను.